ప్రైస్లో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 15:11. నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. దేవుడి వాక్యాన్ని నించుగాక. అవునండి, నీకు మేలు చేయాలని ఈ దేవుడు నిన్ను బలపరుస్తున్నారు. ఈ లోకంలో చాలా మంది కూడా మనకేమో కీడు చేయాలన్న స్వభావం వాళ్ళలో పెట్టుకొని పైకి మాత్రము మనకి ఏం చేస్తుంటారు, ధైర్యపరుస్తూ ఉంటారు, బలపరిచేవారు. కానీ వారి లోపల హృదయము, వారి అంతరంగంలో ఉన్న మనసు ఏంటంటే కీడు చేసే మనసు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు మేలు చేయవాలనని నేను నిన్నేం చేస్తున్నాను, బలపరుస్తున్నానని. మన దేవుడు బలపరిచే దేవుడు అండి. పడిన వారిని లేవనెత్తే దేవుడు, కృంగిన వారిని కూడా మన దేవుడు బలపరిచే దేవుడు, బలమునిచ్చే దేవుడు, సహాయం చేసే దేవుడు. దేవుడు యొక్క సహాయం ఈరోజు నీకు దేవుడు అనుగ్రహిస్తానని, నిన్ను బలపరుస్తానని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు బలపరచడం అంటే నీకు సహాయం చేయడమేనండి. దేవుడు అందుకే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. నీకు కీడు చేసే మనుషులను బట్టి భయపడకు, అధైర్యపడకు. నీకు కీడు చేసే మనుషులు పైకి బలపరుస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టు ఉన్న వారి నటన జీవితాన్ని బట్టి కూడా నువ్వు కురింగిపోకు. ఎందుకంటే నీకు మేలు చేయాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. దాని కొరకు దేవుడు నిన్ను బలపరుస్తున్నారు. నేను కీడు చేసే మనుషులను బట్టి అధైర్యపడక, నీకు మేలు చేసే దేవుని బట్టి బలపడు. దేవునికి రీతిగా దేవుడు నీకు అన్ని విషయాల్లో బలమును, ధైర్యమును, సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు అనుభూతమైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు వస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మేలు చేయవాలనని నీ బిడ్డలను బలపరుస్తుండగా, మనుషులను బట్టి ప్రభా, కీడు చేసే వారిని బట్టి వారి కృంగిపోక బలపరిచే నిన్ను బట్టి ధైర్యంగా ఉండి నువ్వు చేసే మేలు వారి జీవితం పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.